కడప జిల్లా బ్రహ్మంగారి మఠం 79వ భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో మువ్వెన్నెల జెండా నింగికెగిసింది. పాఠశాలలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. బ్రహ్మంగారి మఠం మండల అభివృద్ధి కార్యాలయం నందు మండల అధ్యక్షుడు వీరనారాయణ రెడ్డి జెండా ఎగురవేయగా నూతనంగా సహకార బ్యాంక్ పరపతి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన ఎల్లటూరి సాంబశివారెడ్డి తాను ఎన్నికైన సందర్భంగా తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు చెన్నుపల్లి సుబ్బారెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, పూజా శివయ్య, గంగరాజు, మస్తానయ్య, సూర్యనారాయణలతో కలిసి మొదటిసారి మువ్వెన్నెల జెండాను సహకార పరపతి సంఘం కార్యాలయం ముందు ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి పాల్గొన్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొన్న మన ఇన్ఛార్జి ఎండిఓ మల్లికార్జున్ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి పత్రికా విలేకరులకు, మిగతా నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే మనకు స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతుంది. అంతకుముందు మనం బ్రిటిష్ వాళ్ళ చెప్పు చేతుల్లో ఉన్నాం. మనకు స్వాతంత్రం వచ్చినాక మొత్తం అన్ని దేశాల్లో సుసంపన్నమైన దేశం మన భారతదేశం. ఎందుకంటే స్వేచ్ఛ ఉంది. ఏ మానవునికైనా కానీ ఏదైనా అడిగి కోర్టుకు కానీ మిగతా కానీ స్వేచ్ఛ మిగతా రాష్ట్రాల్లో లేవు, దేశాల్లో లేవు. మన దేశంలో ఎందుకు 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ జరిగి పార్లమెంట్కి కానీ ఎమ్మెల్యేకి కానీ జరిగి మామూలుగా వ్యక్తి ఆ ముఖ్యమంత్రి కానీ ఆ ప్రధానమంత్రి కానీ ఆ ఎమ్మెల్యే కానీ ఆ మండల ప్రెసిడెంట్ కానీ ఆ సర్పంచ్ కానీ వార్డు మెంబర్ కానీ సరిత చేయలేకుంటే 5 ఏళ్లకు వాళ్లకు ఓటు హక్కు కల్పించిండ్రు. ప్రజలతో ఎన్నుకోబడిన మనకు స్వతంత్రం ఏదైనా లేకుంటే అంతకుముందు పన్నులు వేసి గడ్డానికి మిగతానికి రకరకాల పన్నులు వేసేవాళ్ళు. మనం స్వాతంత్రం వచ్చినాక ఇప్పుడు చాలా మనం ఇండియాలో మన ప్రపంచ దేశాల్లో మనం 3వ స్థానంలో ఉన్నాం. మోడీ గారు బ్రహ్మాండంగా చేస్తున్నారు. అట్నే మన ముఖ్యమంత్రి గారు కానీ బ్రహ్మాండంగా డెవలప్మెంట్ అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. భవిష్యత్తులో ఇంకా డెవలప్మెంట్ అవుతుంది. మన ఎమ్మెల్యే గారు అయితే మొత్తం మఠాన్ని డెవలప్మెంట్ చేయాలని సుమారుగా 100 కోట్ల పైనే మఠానికి కానీ మఠం పరిసర ప్రాంతాల్లో కానీ చాలా కార్యక్రమాలు చేస్తాడు. కావున మొత్తం ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు ఉచిత బస్సు ప్రోగ్రాం కానీ స్టార్ట్ అయింది. మిగతా ఎన్నో కార్యక్రమాలు అవుతాయి ముందు. ఇంకా 4 ఏళ్ళు ఉన్నాయి. 4 ఏళ్ళ లోపల కానీ మంచి డెవలప్మెంట్ మన మఠం బ్రహ్మాండంగా అవుతుందని, దానికి ప్రతి ఒక్కరు ఇక్కడున్న రాజకీయ నాయకులు కానీ అన్ని పార్టీ వాళ్ళు సహకరించి పత్రికా విలేకరులు కానీ డెవలప్మెంట్ కోసం ప్రతి ఒక్కరూ వాళ్ళ శాయశక్తులా పనిచేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.